అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. సమూహంలో ఇచ్చిన అంశం ఆనంద క్షణాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉంటుంది కూడా. అలాగే కొన్ని సందర్భాల్లో ఆ ఆనందాన్ని మనం జీవితకాలం మననం చేసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఇచ్చిన అంశం ఆనంద క్షణాలు. ఆ అద్భుతమైన ఆనంద క్షణాలు ఏంటో మన సమూహ కవులు కవయిత్రులు రాసిన కవితలకు గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన సందర్భంగా వారు తమ కవితలతో ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఆద్యంతం అలరిస్తారు. మనం విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. అలాగే కొత్త కార్యక్రమాల రూపకల్పనతో సమూహాన్ని విజయపదంలో నడిపిస్తున్న గురువుగారు మరియు అడ్మిన్ గారికి మరొక్కసారి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు వెగ్గలం ఉషశ్రీ, మాది కరీంనగర్. ఈ వారం నిర్వహించిన ఆనంద క్షణాలు అంశానికి గాను నా కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు. నా కవిత యొక్క శీర్షిక నవ్వుల వెన్నెల్లు. నిన్నటిదాకా తడబడిన బుడిబుడి అడుగులు సీతాకోక చిలుకమ్మలకై పరుగులు తీస్తుంటే అమ్మ కళ్ళలో నవ్వుల వెన్నెల్లు. నిన్నటిదాకా తడబడిన బుడిబుడి అడుగులు సీతాకోక చిలుకమ్మలకై పరుగులు తీస్తుంటే అమ్మ కళ్ళలో నవ్వుల వెన్నెల్లు. చీకటిని చెరిపేయాలని ఒక్క వెలుగురేఖ సంకల్పించిన ఎన్ని వెలుతురు పక్షులు రెక్కలు విదుల్చుకుంటాయో. తూర్పు సింధూరాన్ని, హరివిల్లు విలాసాన్ని, చినుకులు వరదలగు సంరంభాన్ని, వెన్నెల పూల విలాసాన్ని ఏనాడూ కనలేకపోయినా వాడిపోయిన కన్నులు ఒక్కసారైనా విశ్వవీక్షణం చేస్తే ఎన్ని ఆశ్చర్యాలో, ఎన్ని ఆనంద తుషారాలో. తూర్పు సింధూరాన్ని, హరివిల్లు విలాసాన్ని, చినుకులు వరదలగు సంరంభాన్ని, వెన్నెల పూల విలాసాన్ని ఏనాడూ కనలేక వాడిపోయిన కన్నులు ఒక్కసారైనా విశ్వవీక్షణం చేస్తే ఎన్ని ఆశ్చర్యాలో, ఎన్ని ఆనంద తుషారాలో. కన్నీటి చెలమలన్నీ వాడిపోయి గుండెల నిండా ఆత్మానందం నిండిపోతే, కన్నీటి చెలమలన్నీ వాడిపోయి గుండెల నిండా ఆత్మానందం నిండిపోతే, ఆకలి అలమటింతకు 4 పచ్చడి ముద్దలైనా చేరువైతే, ఆకలి అలమటింతకు 4 పచ్చడి మెతుకులైనా చేరువైతే, ఎడారులు పచ్చని తోటలుగా పరిణామమొందితే, అన్నీ ఆనంద క్షణాలకు అంకురార్పణలే, అన్నీ మనోవీధులను ముంచెత్తే సుహాసపు సొగసు పుప్పొడిలే. ధన్యవాదాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం ఆనంద క్షణాలు. శీర్షిక ఆనందాన్ని హత్తుకుంటే. దారి తప్పిన పాపను ఇంటిదాకా దిగబెడితే, బీటలు వారిన భూమిని వర్షం కౌగిలించుకుంటే, చీకటిని చీదరించుకునే వేళ సూర్యకిరణాలు ముద్దాడితే, కడుపుతో ఆకలి ఆటాడుకునేటప్పుడు గంజి మెతుకులు అంబలి గట్టుకైనా అందితే, పుట్టిన బిడ్డను తల్లి తనివి తీరా అలుముకుంటే, కారం నోటిని కనికరించనప్పుడు పెరుగన్నం ప్రేమ పంచితే, అలా ఎప్పుడే ఘటనలు మనసును తాకినా ఆనంద క్షణాలు రాలుస్తాయి ఆనంద బాష్పాలు. ఒడిసి పట్టుకుంటే ఎన్నో ఆనంద క్షణాలు జీవితంలో. మనోదర్పణం స్థిరత్వాన్ని సంతరించుకుంటే 15 ఆగస్టు నాడు పంచే చాక్లెట్లైనా, పిల్లలిచ్చే పిప్పరమెంట్ అయినా, స్వీకరించే కళ్ళల్లో మెరుపు, చిరునవ్వు చెరగని సంతోషం. ప్రకృతి పరిమళాన్ని గమనిస్తే జాగ్రత్తగా, పెంచిన మొక్కకు పూలు పూసినా మనసు గులాబీలా విచ్చుకుంటుంది. పెరట్లో పెంచిన చెట్టు పిందె నుంచి పండవడం, ప్రతి దశను చెప్పుకొని మురవడమే. మనం మాట్లాడే మాటలు ప్రేమ పంచితే, చేతలు దగ్గరకు తీసుకొని బాధ తుంచితే, క్రోధం మూలాలు నరికితే, అంతకంటే ఇంకేముంది ఆనంద క్షణాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారములండి. నా పేరు కాసర్ లక్ష్మీ సరోజారెడ్డి, జంగారెడ్డిగూడెం.
ఈ వారం నేటి కవితలో అత్యుత్తమ కవితగా ఎదిగినటువంటి నా కవిత ఆనందాక్షణాల్లో నేను ఇచ్చిన శీర్షిక ఆనంద బాష్పాలు. నేను నాటిన మొలకలు పచ్చపచ్చని నవ్వులు రువ్వుతూ ఏపుగా ఎదిగి మురిపాల మొగ్గలు తొడిగి అపురూప కుసుమాలై విచ్చుకుంటే అడుగడుగున సంబరాల సంక్రాంతులే. ఆ పరిమళాల పదనిసలో ఎన్నెన్ని సరాగాలో పరవశాలు పందిరేసి అనురాగం పేట వేసి విజయాలు బంధువులై చేస్తున్న అభినందనాభిషేకం అన్యులెవరికీ దక్కని అపూర్వ సత్కారం. హృదయసీమలో గెలుపు కన్నెల పదమంజీరాలు గల్లు గల్లున మోగుతుండగా అవధులు దాటిన సంతోషం కనుల వాకిట ఆనంద బాష్పమై నర్తిస్తుంది. అందరికీ దాస్యం లక్ష్మయ్య గారికి, సేనాధిపతి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రూపలత గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్ నుంచి. అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక మధుర స్మృతులు. హృదయాలయంలో జ్ఞాపకాల జేగంటల సవ్వడులు, కనురెప్పల మాటున మధుర స్మృతుల సుడులు, మది నిండా మధురోహల సుగంధ చందన పరిమళాలు, అంతరంగ సంద్రంలో ఎగిసిపడే చిలిపి తరంగాలు, చిలిపి కళ్ళల్లో మిలమిల మెరిసే ఆనంద జ్ఞాపకాల జ్యోతులు, మేనుని చిలిపిగా తాకే బాలబానుని తొలి కిరణాలు, సుఖదుఖాల సమ్మిళిత జీవనయానంలో ఆశల ఊపిరి పోసుకుని తెలియాడే ఊహల ఊయలలు, ఏ చిరు సవ్వడికైనా నీవేతించావేమోనని ఉలిక్కి పడుతూ శృతి తప్పుతున్న నా గుండె లయలు, ఎదలోతుల్లోని తడిని తాకుతున్న నీ ఎడబాటు వేదన కిరటాలు, నీతో గడిపిన ఆనంద క్షణాలను మధుర స్మృతులుగా మార్చి ఏమార్చుతూ నన్ను ఊరడిస్తూ నీతో నడిచిన అడుగుల ముద్రల్లో అడుగులు వేస్తూ వెండి వెన్నెల వానలో తడిసిన ఘడియలను తలుస్తూ నీ ఆలాపలన కొలనులో ఈదుతూ నీ రాకకై వేచి చూసిన ఆ ఆనంద క్షణాలు ఏమని వర్ణించను, ఎలా మరువగలను? ధన్యవాదం. అందరికీ నమస్కారం. నేను షేక్ ముంతాజ్ బేగం, ఆంధ్ర ఏలూరు నుంచి. ఈరోజు దృశ్య కవితా గానలహరిలో అంశము ఆనంద క్షణాలు. నా కవితా శీర్షిక వీడని నీడలు. దోసిళ్లలోకి తీసుకొన్న నీరు ఒక్కో చుక్క జారి అవని గర్భంలో కలిసిపోయినట్లు క్షణాలు దినాలుగా కాలం కరిగిపోతూ సాగుతుంటే సౌకర్యాలు, విలాసాలు, విజయాలు ఎన్నో వచ్చి పక్కన కూర్చుంటున్నా, ఆశించని మార్పులెన్నో వచ్చి మనల్ని అక్కున చేర్చుకుంటున్నా, అడుగులు ముందుకు సాగుతూనే ఉన్నా మనసు మాత్రం ఎప్పుడూ అక్కడే తారట్లాడుతూ ఉంటుంది, నెమరు వేసుకుంటూ ఉంటుంది, వీడలేని పసితనాన్ని మోసుకుంటూ మురిసిపోతూ. అసలు సిసలైన ఆనందం అంటే అదే కదా. అమ్మ చేత తిన్న గోరుముద్దలు, నాన్న చేయి పట్టుకొని నేర్చుకున్న నడకలు, ఆరు బయట నాన్న చెప్పే కథలను వింటూ ఆకాశంలో చుక్కలను లెక్క పెడుతూ అమ్మ ఒడిలో ఆదమరిచి నిదురించిన ఆ బంగారు క్షణాలు. చేసినది చిన్న పనే అయినా అమ్మ దగ్గరకు వచ్చి అది గొప్ప ఘనకార్యంలా మారి, అమ్మ పొగడ్త గజమాలగా మారి నిలువునా పులకింప చేసిన ఆ మధుర క్షణాలు ఎంత అపురూపమైనవి, ఆనందకరమైనవి. మన అడుగులు ఆగిపోయే వరకు మనల్ని వీడని నీడలే కదా అవి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు, నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి దృశ్య కవితా గానలహరికి స్వాగతం. నా పేరు నెల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగిన, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం ఆనంద క్షణాలు. నా కవితా శీర్షిక సరికొత్త ఆవిష్కరణ. అనుకుంటాను మనసులో రోజుకొకటైనా కవిత వ్రాయాలని, సమూహంలో సందడి చేయాలని, సభ్యులతో మెప్పు పొందాలని, అడ్మిన్ గారి దృష్టిలో పడాలని,
భావాలను పొందికగా పేర్చాలని, అంశాన్ని రక్తి కట్టించాలని, శీర్షికకు న్యాయం చేయాలని, మనసును సంతృప్తిపరచాలని అక్షరాలతో సమరం చేస్తాను. ఆత్మ సంఘర్షణకు గురవుతాను. నిత్య విద్యార్థిలా పఠనం గావిస్తాను. సృజనాత్మకతకై అంతర్మదనం. చివరకు అనుకుంటే కానిదేముందన్నట్టు, రాపిడితో వజ్రం మెరిసినట్టు, కాలడంతో బంగారం నిలబడిచ్చినట్టు, మేధోమదనంతో కవనం సాక్షాత్కరించి ఏమి రాయగలను అన్న ప్రశ్నకు సమాధానంగా సరికొత్త ఆవిష్కరణ జరిగి చక్కని శిల్పంకు చిక్కని భావం తోడై అపురూపమైన కవనం అలరాడుతుంది. వాగ్దేవి పాదాల చెంత చేరి పునీతమవుతుంది. ఆ ఆనంద క్షణాలను ఏమని చెప్పను, ఎంతని వర్ణించను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను పత్తిపాటి రూపలత, తిరుపతి. ఈ వారం సమూహంలో ఇచ్చిన అంశం ఆనంద క్షణాలు. నా శీర్షిక తలచుకుంటుంటే. నా కవితని అత్యుత్తమ కవితగా ఎంపిక చేసి అభినందనలు తెలిపిన గురువు గారికి మరియు అడ్మిన్ గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని చదివి వినిపిస్తాను. అప్పటి వరకు అది ఆనందము, ఆహ్లాదము, మోదము, ఖేదము తెలియని ఓ వింత జాతరలా అనిపించేది జీవితం. అప్పటి వరకు ఏమి సాధించానో, విజయాలు, పరాజయాలు, విధి ఆడిస్తుండే ఆటలు, ఆ ఒడ్డున ఒకసారి, ఈ తీరాన మరోసారి, ముప్పురుగన్న మైకంలో జీవిత రహస్యం తెలియక. ఏ క్షణాన నువ్వు వచ్చావో ఈ భువి ఓ నందనవనమై, నీ నవ్వులన్నీ పారిజాతాలై మధుర మకరందంలా మురిపించిన వేళ తలచుకుంటుంటే ఆ ఆనంద క్షణాలను మనసుకు మైమరపే నేటికి. ధన్యవాదాలండి నాకు ఈ సదవకాశం కల్పించినందుకు. అందరికీ నమస్కారములు. నేటి కవిత నిర్వాహకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, న్యాయ నిర్ణేత శ్రీ దాస్యం శ్రేయనాధిపతి గారికి, పత్తిపాటి రూపలత గారికి, తదితర నిర్వాహక బృందానికి నా హృదయపూర్వక నమస్కారములు. వీక్షకులకు, కవిమిత్రులకు నమస్కారములు. 30/10/23న ఆనంద క్షణాలు అంశానికి అపురూప క్షణాలు శీర్షికన నేను రాసిన కవిత. ఇలపై అమ్మఒడి చేరిన క్షణం మధురాతి మధురమే, నాన్న భుజాన దుమికినంత ఏనుగు అంబారి ఎక్కిన సంబరమే, గురువు వద్ద ఓనమాలు దిద్దుకున్న క్షణాలు ఆనందమే, పోటీల్లో బహుమతులు గెలిచినంత సంబరమే, ఇష్టమైన విద్యలన్నీ నేర్చినంత సంతోషమే, చీకు చింత లేనట్టి బాల్యమంతా పరవశమే, వెన్ను తట్టి ధైర్యమొసగు చెలిమి బలిమి ఆనందమే, క్రీగంటను చూసినట్టి చెలి చూపుల గిలిగింతలే, ప్రేమ మీర చిబుకమెత్తి ప్రియ భాషణ పరవశమే, చేసుకున్న బాసలన్నీ తీరినంత సంతోషమే, చెలిగుండ గదిలోన చేరువైన మధురమే, వలచి వచ్చిన చెలికాడు వరుడు అయిన పరవశమే, కోరుకున్నట్టి కొలువు దక్కినంత సంబరమే, ఇంటి పేరు ఊరి పేరు నిలబెట్టిన సంతోషమే, దేశభక్తి ఇనుమడించు కీర్తి బావుట ఎగురవేయ సంబరమే, మంచి కొంత పంచినంత మనసంతా స్వర్గమే, అపురూప క్షణాలు మదిని మెదిలినంత సంబరమే. ఈ అవకాశాన్ని కల్పించిన నేటి కవిత సమూహానికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగదీశ్వరి కందికుప్ప, జగదల్పూర్, ఛత్తీస్గఢ్ నుండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. నా కవితా శీర్షిక వాడని వసంతం. తొలకరి చినుకుల సవ్వడితో పులకరించిన పుడమి పచ్చని చీర కట్టి పైరగాలితో పరవశిస్తుంటే, చిరునవ్వులు చిందించే కుసుమలత సొగసు చూసే వేళ మనసు పలకపై ముద్రించబడి సుందర చిత్రమై మురిపిస్తున్నది. వెన్నెల జాబిలిని చూసి కొలనులోని కలువభామ రెక్కలు విప్పుకొని బ్రహ్మదేవుని ఆసనమై తరిస్తున్న శుభవేళ మది జ్ఞాపకాల దొంతరల్లో నిక్షిప్తమై తన్మయాన్ని అందిస్తున్నది. వర్షపు చినుకుల సందడితో హర్షించే నెమలి పురివిప్పి పుడమిపై ఆడుతుంటే, వనమంతా సంతోషంగా ఉన్నవేళ పండగై మురిపిస్తున్నది.
బంధువుల సందడితో ఇల్లంతా కోలాహలమై కోరికలు కోవెలలో తడిసి పరిమళాలు వెదజల్లుతుంటే ఆత్మీయ భావం అందాల హంగులతో ఆకర్షిస్తుంటే ఆనంద గడియలు మళ్ళీ మళ్ళీ తట్టిలేపుతున్నాయి. నమస్కారం. నేటి కవిత కార్యనిర్వాహక వర్గానికి, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న రూపలత గారికి ధన్యవాదములు మరియు అభినందనలు. 30వ తారీఖున నిర్వహించిన ఆనంద క్షణాలు అనే అంశంపై నేను రాసిన కవిత. వసంతాన చిగురుటాకులలో నిండిన పచ్చదనం, ఆహ్లాదకర పరిసర వాతావరణం మదిని దోచిన క్షణం. మనోవేదనలు మాయమై మనసుకు హాయినిచ్చే మలయ మారుతాలు, తనువును తన్మయత్వంలో ముంచిన క్షణం. దుఃఖాలు సమిసి చిరునవ్వులు చిరుదివ్వలై పెదవులపై నాట్యమాడిన ఆ క్షణం. ఆత్మీయతల సంగమంలో జీవుడి ఖేదం ఖననమై సంతోష సాగరంలో మునిగిన ఆ క్షణం. నృత్యమైపోతున్న మానవీయతా విలువలకు ఊపిరులూది అన్యులను ఆదుకున్న అపురూప ఘట్టం ఆవిష్కారణమైన క్షణం. కరువులో కరుణించిన వానదేవుడు భువుని ముద్దాడి సస్యశ్యామలం గావించిన క్షణం. ఉల్లంలో ఉరకలెత్తే ఆనందపు అనుభూతి వర్ణించతరమా. అంతరంగపు అంతరాత్మ ఆత్మానందాన్ని పొందిన అపురూప క్షణాలేగా అసలైన ఆనంద క్షణాలు. వల్లెవేయలేని, వ్యక్తం చేయలేని, విస్తృతపరచలేని ఆ ఆనందం అనంతం, శాశ్వతం. అదే బ్రహ్మానందం. స్వస్తి. విన్నారు కదండి మన సమూహ కవులు కవయిత్రులు ఆలపించిన వారి కవితల్ని. విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తాను. ఆనంద క్షణాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. మీరు నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు. వచ్చే వారం మరొక కొత్త అంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.